పెద్దయిన సంతలో మేకను కొనుక్కొని ఆ మేకను భుజాన వేసుకొని మోసుకొని అడవి మార్గం గుండా ఇంటికి వెళ్తా ఉన్నాడండి. అడవిలో ఉన్న ఒక నలుగురు దొంగలు ఆ పెద్దయిన ఆ మేకను భుజాన వేసుకొని వెళ్తూ ఉండగా చూసి అందులో ఒకడు అంటాడు, ఆ నలుగురు దొంగల్లో ఒకడు అంటాడు, పదండ్రా వెళ్ళి వాడిని కొట్టి ఆ మేకను తీసుకుందాం అంటే, ఆ నలుగురిలో మరొకడు అంటాడు, అరే ఎప్పుడు మనం కొట్టో చంపో వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకుంటున్నాం, ఈసారి అలా కాదు, మనం కొంచెం బుర్ర ఉపయోగిద్దాం, మనం ప్లాన్ వేద్దాం, ఆ ప్లాన్ ప్రకారంగా వాడి దగ్గర నుంచి ఆ మేకను దోచుకుందాం అని చెప్పేసి అంటాడంటే, ఇంతలో మిగతా ముగ్గురు అంటాడు, ఇంతకు ఆ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ నాలుగో వాడు చెప్తాడు, నలుగురు 4 దగ్గర ఉన్నాం, నలుగురు 4 చోట్ల ఉన్నాం, ఒక్కొక్కడు ఎదురవుదాం, ఒక్కొక్కడు వాడికి ఎదురవుదాం అని చెప్పేసి ప్లాన్ చెప్పేసి వెళ్తారండి. మొదటి వాడు ఎదురై ఆ పెద్ద ఆయనతో అంటాడు, పెద్ద ఆయన ఎక్కడి నుంచి అంటాడు. వీడు మనల్ని పలకరించాడంటే వీడెవడో మనకు తెలిసినోడే ఉంటాడని చెప్పేసి ఆ పెద్ద ఆయన అంటాడు, సంత దగ్గర నుంచి రాయా అంటాడు. సరే కానీ కుక్కనేంటి మోసుకొని వస్తున్నావు, కుక్కనేంటి మోసుకొని వస్తున్నావు అనగానే పెద్ద ఆయన పైకి చూస్తాడు. చూసి కుక్కేంట్రా ఇది, మేకరా, మేక సంతలో కొన్నాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోగా రెండో వాడు ఎదురవుతాడు. ఆ రెండో వాడు ఎదురై పెద్ద ఆయనతో అంటాడు, పెద్ద అయినా ఏంటి ఎర్రటి ఎండలో కుక్కను మూసుకుని వెళ్తున్నావు, కుక్కకి ఏమైంది ఏంటి అనగానే చూస్తాడు, ఇది మేక ఇది కుక్కేట్రా, మేకరా, మేక సంతలో కొన్నాను అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తాడు. కొంచెం అనుమానం స్టార్ట్ అయింది. ఈ పెద్ద ఆయన ఆలోచనలో పడి నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. అరే మొదటివాడు కుక్కే అన్నాడు, రెండో వాడు కుక్కే అన్నాడు, ఇది ఎంతకీ మేక కుక్క అని డౌట్తోనే నడుచుకుంటూ వెళ్తా ఉన్న సమయంలో మూడో వాడు ఎదురవుతాడు. మూడో వాడు ఎదురై, పెద్దయినా ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే బాగున్నాను అయ్యా అంటాడు. అంటే కుక్కలంటే నీకు బాగా ఇష్టం అనుకుంటాను, కుక్కను మోసుకుని వెళ్తున్నావు అనగానే పెద్ద ఆయన అడిగి చూసి, ఏంట్రా ఇది కుక్క అనగానే, మరి కుక్క కాదు, కుక్కను పట్టుకొని కుక్క అంటావు అనగానే ఈ పెద్ద ఆయనకి డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ పెద్ద ఆయన ఆలోచనలో పడతాడండి. ఆ పెద్ద ఆయన ఆలోచనలో పడి అనుమానం కాస్త ఎక్కువ అవుతుంది. ఆ మేకను మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ, అరే మొదటివాడు కుక్కే అన్నాడు, రెండో వాడు కుక్కే అన్నాడు, మూడో వాడు కూడా చూసి కుక్కే అన్నాడు, ఈసారి 4వ వాడు కానీ ఎవడైనా దీన్ని కుక్క అంటే దీన్ని విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోతాడండి. ఫిక్స్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ మేకకెళ్ళి చూసుకుంటూ ఇంతకిది మేక కుక్క అని నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఈ లోపున 4వ వాడు ఎదురవుతాడండి. ఈ లోపున 4వ వాడు ఎదురై, పెదాయన ఎక్కడి నుంచి అనగానే, సంత నుంచి రా అయ్యా, సంతకి వెళ్ళి వస్తున్నాను అనగానే ఇది చూసి అంటాడు, కుక్క బాగుంది, ఎంత పన్నావు ఏంటి కుక్కని అనగానే, ఏంటి ఇది కుక్కే కదా అనగానే వెంటనే ఆ భుజాల మీద ఉన్న మేకను తీసి ఆ పక్కన పడేసి కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడండి పెద్ద ఆయన. నలుగురు కలిసి మేకను కుక్కను చేసి ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి మేకను దొంగిలిస్తారండి ఆ దొంగలు. ఈరోజు సాతాను కూడా ఇదే చేస్తా ఉన్నాడండి. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని అనుమానించేలా, నువ్వు కలిగి ఉన్న రక్షణను అనుమానించేలా, నువ్వు కలిగి ఉన్న ప్రభువుని అనుమానించేలా నీకు ఎదురవుతున్న సమస్యలను పరిస్థితులను వాడుకుంటున్నాడండి. భక్తులైన యోబు జీవితంలో ఆస్తులు దూరం అయ్యాయండి, బిడ్డలు దూరం అయ్యారండి, పనివారు కూడా దూరం అయ్యారండి, స్నేహితులు వ్యతిరేకమయ్యారండి, భార్య కూడా వ్యతిరేకం అయిపోయిందండి, చివరకు తనకున్న ఆరోగ్యం కూడా దూరం అయిపోయిందండి. కానీ విశ్వాసాన్ని మాత్రం దూరం చేసుకోలేదండి, విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదండి, ప్రభువును మాత్రం వదిలిపెట్టలేదండి. కాబట్టే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యోబును 2 ఆశీర్వాదం చేత ఆశీర్వదిస్తాడండి. 2 దీవెనను యోబుకి ఇవ్వడం జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ పనిలో నీకు ఎదురవుతున్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నాయా? అయితే ప్రభువు నీతోనే చెప్తా ఉన్నాడు, స్థిరంగా ఉండు, 2 ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాను, 2 దీవెన నువ్వు చూడబోతా ఉన్నావు. ఆమేన్.